ఒరే రామయ్య, వెళ్ళి చికెన్ తీసుకురా పోరా. ఏంటమ్మా, నిన్ననే కదా మటన్ తీసుకొచ్చాను, మళ్ళీ చికెన్ తీసుకురమ్మంటావేంటి? అది నిన్న తీసుకొచ్చావు కదరా, ఈ రోజు చికెన్ తీసుకురా. చికెన్ తినాలనే అనిపిస్తుందిరా రామయ్య. అత్తయ్య గారు, ప్రతిరోజు ఇలా నాన్ వెజ్ తినడం మంచిది కాదు. మీకెంత నాన్ వెజ్ ఇష్టమైతే మాత్రం ప్రతి పూట నాన్ వెజ్ ఎలా తింటారు మీరు? ఓసే లక్ష్మి, నువ్వు మాట్లాడకే. నువ్వు మాట్లాడడం వల్లే వాడు నాన్ వెజ్ తీసుకురావడం మానేస్తున్నాడు. ఎందుకని అలా అంటున్నావే? నేను ప్రతి పూట తిన్నానా? నిన్న మటన్ తిన్నాను, ఈ రోజు చికెన్ తిందామని అనుకుంటున్నాను. నాకు నాన్ వెజ్ ఇష్టం కాబట్టి నాన్ వెజ్ తింటున్నాను. ఇష్టమైన ఆహారాన్ని కూడా తినడం తప్పేనా ఈ ఇంట్లో? అలా కాదమ్మా, లక్ష్మి చెప్తుంది నీకోసమే. ప్రతిరోజు ఇలా నాన్ వెజ్ తినడం మంచిది కాదు అని చెప్తుంది. నీ ఆరోగ్యానికి మంచిది కాదమ్మా ప్రతిరోజు ఇలా నాన్ వెజ్ తినడం. దయచేసి ఒక 10 రోజులైనా నాన్ వెజ్ తినకుండా ఉండు. నువ్వేం మాట్లాడకరా, మర్యాదగా చికెన్ తీసుకొస్తావా లేదా? సర్లే అమ్మా, తప్పుతుందా? చికెన్ తీసుకొస్తానులే. లక్ష్మి, మనకు కూరగాయలు తీసుకొస్తాను, సరేనా? కూరగాయల భోజనం వండు. మనము ప్రతిరోజు చికెన్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. అమ్మకి చెప్తే వినిపించట్లేదు. ఏదో ఒక రోజు అమ్మే తెలుసుకుంటుంది. సరే లక్ష్మి, నేను మార్కెట్ కి వెళ్లి చికెను కూరగాయలు తీసుకొస్తాను అని చెప్పి రామయ్య కూరగాయలు తీసుకోవడానికి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఏంటే లక్ష్మి, నా ఆరోగ్యం గురించి నాకు తెలీదా? వాడి ముందు ఏంటి బాగా నకరాలు చేసి మాట్లాడుతున్నావు? నా ఇష్టం ఉన్నంత నేను నాన్ వెజ్ తింటాను, వద్దని చెప్పడానికి నువ్వెవరే? అయినా నువ్వు చెప్పేపటికే వాడు చికెన్ తీసుకురానని చెప్తున్నాడు. లేదంటే నేను ఎప్పుడు చికెన్ తీసుకురమ్మన్నా, మటన్ తీసుకురమ్మన్నా వాడప్పుడు మటన్ చికెన్ తీసుకొచ్చేవాడు. నువ్వు చెప్పడం వల్లే వాడు వద్దని అంటున్నాడు. ఇంకొకసారి నాన్ వెజ్ వద్దని చెప్పావనుకో, ఎలా కొడతానో నాకే తెలీదు. మీ ఇష్టం అత్తయ్య గారు, నేను మీ మంచి కోరే చెప్తే మీకు శత్రువుని అవుతున్నాను. ఇక మీ ఇష్టం అత్తయ్య గారు, మీకు నచ్చినంత నాన్ వెజ్ ని తినండి. ఏదో ఒక రోజు మీకే తెలుస్తుంది అంత నాన్ వెజ్ తినడం మంచిది కాదు ఆరోగ్యానికి అని. కాసేపు అయ్యాక రామయ్య మార్కెట్ నుండి చికెను కూరగాయలు తీసుకొని వస్తాడు. ఇదిగో అమ్మా, నీకు చికెన్ తీసుకొని వచ్చాను. లక్ష్మి, మన కూరగాయలు తీసుకొచ్చాను, ఇదిగో. అలాగేనండి, వాటిని మీరు కిచెన్ లో పెట్టండి. నేను సరస్వతి అక్క దగ్గరికి వెళ్ళొస్తాను. సరస్వతి అక్క దగ్గరికి ఎందుకు లక్ష్మి? కూలీ డబ్బులు వచ్చేటివి ఉన్నాయండి, వెళ్ళి అడిగి వస్తానని వెళ్తున్నాను. అలాగే లక్ష్మి, వెళ్ళిరా. లక్ష్మి అక్కడి నుండి సరస్వతి ఇంటికి వెళ్తుంది. సరస్వతితో మాట్లాడి లక్ష్మి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేలోపు కాంతమ్మ గారు తన చికెన్ కూర వండుకొని భోజనం చేస్తూ ఉంటారు. ఏంటత్తయ్య గారు, ఇంత త్వరగా చికెన్ కూర వండుకొని తింటున్నారా? ఏంటే, దీనికి కూడా నీ పర్మిషన్ కావాలా? నాకు తినాలనిపిస్తుంది, తింటున్నాను. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అందుకని ఎందుకు సమయం వృధా చేయడం అని చికెన్ వండుకొని తినేశాను. నువ్వు వచ్చి వండేసరికి లేట్ అవుతుంది కదా, అందుకని నేనే వండుకొని తింటున్నాను. అవునా అత్తయ్య గారు, రామయ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? వాడు పొలం దగ్గరికి వెళ్ళాడే, పొలానికి సరిగ్గా నీరు పడుతుందో లేదో చూసి రావడానికి వెళ్ళాడు. ఈ లోపు వచ్చేసరికి నిన్ను వంట చేయమని చెప్పాడు. అవునా అత్తయ్య గారు, అలాగే. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ గారు చాలా నీరసంగా కనిపిస్తారు. ఓసే లక్ష్మి, నా ఒళ్ళంతా నొప్పులుగా ఉందే, నాకేమైందో తెలియట్లేదే, నన్ను కొంచెం హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ఏంటత్తయ్య గారు, మీరు నాన్ వెజ్ తినే మనిషి, మీకు అనారోగ్యం వస్తుందా చెప్పండి? అయినా కానీ ఈ రోజు ఎందుకో నీరసంగా కనిపిస్తున్నారు. ఏమోనే తెలీదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, బాడీ మొత్తం చాలా నీరసంగా ఉంది. అవునా అత్తయ్య గారు, కొంచెం భోజనం చేయండి, మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. నిన్న చికెన్ కూర అయిపోయింది అత్తయ్య గారు, ఈ రోజు ఒకసారి ఎలాగైనా అడ్జస్ట్ కండి. నిన్న తోటకూర వండాను కదా, ఆ తోటకూరనే మీరు ఇప్పుడు తినండి అత్తయ్య గారు. ఏంటే లక్ష్మి, నీకు నేను ఎలా కనిపిస్తున్నానే? ఆకులు తినే దానిలాగా కనిపిస్తున్నానా, లేదంటే ఆకులు తినే మేకలాగా కనిపిస్తున్నానా? ఆ తోటకూర, ఆకుకూర, కూరగాయలు తినే దానిలాగానే కనిపిస్తున్నానా నీకు నేను? అయ్యో అలా కాదత్తయ్య గారు, మీరు నీరసంగా ఉన్నారు కదా, కొంచెం ఏమైనా తింటే మీరు బలంగా తయారవుతారేమో అని అలా చెప్పానండి. ఏంటి లక్ష్మి, ఏమైంది? అమ్మ ఎందుకని అలా నీరసంగా కూర్చొని ఉంది? అత్తయ్య గారికి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయంటండి, బాడీ మొత్తం నీరసంగా ఉందంట. ఒకసారి హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమని అంటున్నారు. అవునా అమ్మా, సరే పద హాస్పిటల్ కి వెళ్దాం. అవునరా రామయ్య, రాత్రంతా జ్వరం వచ్చిందిరా. అవునా అమ్మా, సరే పద హాస్పిటల్ కి వెళ్దాం. రామయ్య కాంతమ్మని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. లక్ష్మి, రామయ్య, కాంతమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? మా అత్తయ్య గారికి రాత్రంతా జ్వరం వచ్చిందంట, సరస్వతి అక్క హాస్పిటల్ కి తీసుకొని వెళ్తున్నాడు. అవునా లక్ష్మి, మీ ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ కూరలే ఉంటాయి కదా, కొంచెం ఏదైనా చికెనో మటనో ఉంటే కొంచెం కూరేస్తావా? తింటాను నేను అన్నం.
అయ్యో సరస్వతి అక్క, మా ఇంట్లో ఏ నాన్ వెజ్ కూర లేదండి. నిన్న చికెన్ తీసుకొచ్చాడు రామయ్య, కానీ అత్తయ్య గారే తిన్నారు. ఈ రోజు చికెన్ ఏం లేదండి. లక్ష్మి, అయినా కానీ మీ అత్తయ్య గారు ప్రతిరోజు అలా నాన్ వెజ్ తినడం మంచిది కాదు. తన అనారోగ్యానికి కారణం అవుతుంది. అలా నాన్ వెజ్ ప్రతిరోజు తినకూడదు. మేము చెప్తున్నా కానీ మా అత్తయ్య గారు వినట్లేదు. మేము చికెన్ తీసుకురాము, మటన్ తీసుకురాము అంటే మా పైనే అరుస్తున్నారు. ఇక తేవక తప్పడం లేదు. తనొక్కతే మటన్ తింటుంది, చికెన్ తింటుంది. మేము 10 రోజుల నుండి నాన్ వెజ్ తినడమే మానేశాము. ఆకుకూరలని ప్రతిరోజు తిన్నా ఏం కాదు లక్ష్మి, కానీ ఇలా నాన్ వెజ్ ని ప్రతిరోజు తినకూడదు. అనారోగ్యం వస్తుంది. దానివల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. అసలే కాంతమ్మ గారు ముసలావిడ. ఆవిడకి అర్థమయ్యేలా మీరే చెప్పండి. అలా నాన్ వెజ్ తినకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. అవును సరస్వతి అక్క, ఈ నాన్ వెజ్ తినకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి, కానీ కాంతమ్మ గారు మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నన్నైతే టార్చర్ చేస్తుంది. ఇంట్లో నాన్ వెజ్ తిననివ్వకుండా చేస్తున్నావు అని నాపై విరుచుకు పడుతుంది. అవునా లక్ష్మి? సరే, కాంతమ్మ గారికి అర్థమయ్యేలా మీరే చెప్పండి. సరే లక్ష్మి, నేను వెళ్ళొస్తాను అని సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక హాస్పిటల్ నుండి రామయ్య, కాంతమ్మ గారు ఇంటికి వస్తారు. ఏమండి, డాక్టర్ ఏమని చెప్పాడు? అత్తయ్య గారికి అలా ఉన్నట్లుండి ఒళ్ళు నొప్పులు ఎలా వచ్చాయంటండి? అలా ఉన్నట్లుండి జ్వరం ఎలా వచ్చిందంట? ఇంకెలా వచ్చింది లక్ష్మి? ప్రతిరోజు నాన్ వెజ్ తినడం వల్ల ఇప్పుడు అమ్మ పూర్తిగా నాన్ వెజ్ తినడమే మానేసేలా ఉంది. ఏంటండి మీరు చెప్పేది? అత్తయ్య గారు నాన్ వెజ్ తినకుండా ఉండగలరా? అసలు ఏం జరిగింది? డాక్టర్ ఏమని చెప్పాడు? అమ్మ ఇక నుండి నాన్ వెజ్ తినకూడదంట లక్ష్మి. ఆకుకూరల భోజనమే చెయ్యాలి అంట. అవునా అండి? నాకైతే చాలా సంతోషంగా ఉంది. వెంటనే వెళ్ళి మీరు 1 కిలో చికెన్ తీసుకొని రండి. మనం ఇద్దరం తినాలి కదా. ఏంటి లక్ష్మి, అమ్మ ముందు మనము అలా నాన్ వెజ్ తింటే అమ్మకి నాన్ వెజ్ ఇష్టం. అలా తినకూడదు కదా, అమ్మకి తినాలనిపిస్తుంది. అవునండి, అత్తయ్య గారు తినకూడదు కాబట్టే మిమ్మల్ని నేను చికెన్ తీసుకురండి అని చెప్పాను. ఈ రోజు నుండి వారం రోజులకు ఒకసారి చికెన్ తీసుకొని రండి. ఎందుకు చెప్తున్నానంటే అత్తయ్య గారికి నాన్ వెజ్ అంటే ఇష్టం. ఎలా తినకుండా ఉండాలి అని తనని తను ప్రిపేర్ చేసుకుంటుంది కదండి. అందుకని అత్తయ్య గారి ముందు మనము చికెన్ తిన్నాం, అత్తయ్య గారికి కూరగాయల భోజనం పెడదాము. అవును లక్ష్మి, నువ్వు చెప్పింది కూడా నిజమే. అమ్మ ముందు మనం నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ తినకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలా అని అమ్మ ప్రిపేర్ చేసుకుంటుంది. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. ఇప్పుడే నేను వెంటనే వెళ్లి చికెన్ తీసుకొని వస్తాను అని చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అత్తయ్య గారు ఎలా ఉందండి? ఇక ఈ రోజు నుండి మీ ముందు మేము నాన్ వెజ్ తింటాము, మీరేమో ఆకుకూరలు తింటారు. ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిదేలేండి. అయినా కానీ మీకు ఇష్టమైన నాన్ వెజ్ ని మీ ముందు తింటుంటే మీరేమో తినకుండా ఉంటుంటే మీ ప్రాణం ఎలా ఆగుతుందో నేను చూస్తాను. నన్ను ఎన్నెన్ని మాటలు తిట్టారు అత్తయ్య గారు. ఇక ఈ రోజు నుండి ప్రతిసారి చికెన్ తీసుకొచ్చిన ప్రతిసారి నేనేంటో చూపిస్తాను మీకు. ఈ విధంగా లక్ష్మి కాంతమ్మపై ఉన్న కోపాన్ని తీర్చుకుంటుంది. కాంతమ్మ గారికేమో కూరగాయల భోజనం పెడుతుంది. లక్ష్మి, రామయ్యనేమో చికెన్ తో తింటారు. ప్రతిరోజు నాన్ వెజ్ తినడం వల్ల ఇప్పుడు పూర్తిగా నాన్ వెజ్ తినకుండా అయిపోయాను. ఆ లక్ష్మి నా ముందు కావాలి అనే ప్రతిరోజు నాన్ వెజ్ ని తిన్నట్టు యాక్టింగ్ చేస్తుంది. 10 రోజులకు ఒకసారి అది నాన్ వెజ్ తింటుంటే దాని ఓవర్ యాక్షన్ భరించలేక ఇక నేను మౌనంగానే ఉండాలి. 10 రోజులకు ఒకసారి నేను నాన్ వెజ్ తిన్నా అయిపోవు. ఇప్పుడు పూర్తిగా నాన్ వెజ్ తినకుండా అయిపోయింది. నా తప్పేలే. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.